అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. బీఏ పార్ట్ ఆఫ్ బయో యాక్షన్ థ్రిల్లర్ విఠలాచార్య మాయాజాల చిత్రాలు అంట. సో ప్రథమ కావ్యం అంటున్నారు. కాస్టింగ్ కాల్ డైవ్ ఇన్ టు ద అన్నోన్ విత్ ఇన్ ద వరల్డ్ యు నో. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ ఎంథూసియాస్టిక్ యాక్టర్స్. సో ఆ రోల్స్ వచ్చేసి బయోమెడికల్ రీసెర్చర్కి 70 నుండి 75 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన కావాలంట. అలాగే డేటా ఇంజనీర్కి 35 నుండి 45 సంవత్సరాలు ఉన్న ఒక ఆర్టిస్ట్ కావాలంట. అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ డీసీసీ అనే క్యారెక్టర్కి 55 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి కావాలంట. అలాగే సెక్యూరిటీ చీఫ్ ఆఫ్ డీసీసీకి 40 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి కావాలంట. అలాగే బయో టెర్రరిస్ట్కి 40 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కావాలంట. సో అంతేకాకుండా వీళ్ళకి విలన్ రోల్కి బయో టెర్రరిస్ట్ విలన్ రోల్కి ఒక వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి వయసు వచ్చేసి 40 నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి అని అంటున్నారు. ఇంతేకాకుండా వీళ్ళకి ఇంకా బయోమెడికల్ రీసెర్చర్కి చెప్పాను కదా ఆల్రెడీ 70 నుండి 75 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి కావాలంట. సో మీరు ఈ ఏజ్ గ్రూప్స్లో కనుక మీరు సెట్ అవుతారు అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ఒక ప్రయత్నం చేయండి. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు తప్పకుండా చెప్తానండి వీడియో మధ్యలో. సో దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యతగా తీసుకున్నాం కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ ఒక మూవీ ఆడిషన్కి వెళ్ళాను, నాకు ఆడిషన్ చేశారు, బాగా చేసామన్నారు. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ పిలిచారు, ఒక లెంతీ క్యారెక్టర్ 30 days షూట్ ఉంటుంది అన్నారు. పోర్ట్ఫోలియో ఉందా అని అడిగారు. నేను లేదు అని చెప్పాను. అది ఉంటేనే డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారు అన్నారు. ఒక పని పని చేయండి, ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోకి 16,000 అడ్జస్ట్ చేసుకో అన్నారు. మూవీలో ఆడిషన్ చేసి సెలెక్ట్ చేసిన పోర్ట్ఫోలియో అడుగుతారా, పోర్ట్ఫోలియో లేకపోతే మూవీలో సెలెక్ట్ చేయరా సార్, కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా అని అడగటం జరిగింది. దీనికి ఆల్మోస్ట్ నేను ఈ ప్రశ్నకి ఆల్రెడీ ఆన్సర్ చేశానండి. అందుకని నేను ఏం చెప్తాను అంటే, ఎవరెవరికైతే డౌట్స్ ఉన్నాయో మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మన కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వెళ్ళి మన వీడియోస్లోకి వెళ్తే ఏమంటారు, ఓల్డెస్ట్ న్యూయెస్ట్ వీడియోస్ అని వీడియోస్లోకి వెళ్ళిన తర్వాత ఓల్డెస్ట్ న్యూయెస్ట్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. అందులో ఓల్డెస్ట్ వీడియోస్లోకి వెళ్ళండి. మొదటి 100 వీడియోలు చేయండి. ప్రతి ప్రశ్నకి ఇప్పుడు మీరు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. అప్పటికి మీకు అక్కడ సమాధానం దొరకని ప్రశ్నలు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా నన్ను అడిగే ఒక ప్రయత్నం చేయండి. అయినా కానీ ఈ ప్రశ్నకి సమాధానం చెప్పి చాలా రోజులు అయింది కాబట్టి ఇంకోసారి చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. నాకు నా కథకు తగ్గట్టు, నా క్యారెక్టర్కి తగ్గట్టు, ఆ క్యారెక్టర్కి తగ్గట్టు నేను ఏదైతే క్యారెక్టరైజేషన్ ఉందో దానికి తగ్గట్టు నేను ఒక ఆడిషన్ కావచ్చు, లేదంటే లుక్ కావచ్చు, లేదంటే పోర్ట్ఫోలియో కావచ్చు, నేను రెడీ చేయించుకోవాలి యాజ్ ఎ డైరెక్టర్. అది నా పని. అంతే తప్పించి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే ఒక సినిమా ఉంది. అందులో ఎన్టీఆర్ గారి లుక్ వచ్చేసి భీమ్, అలాగే మన రామ్ చరణ్ గారి లుక్ వచ్చేసి అల్లూరి సీతారామరాజు. ఈయన అల్లూరి సీతారామరాజు గెటప్లో ఎలాగుంటారు అనేది చూసుకోవటం అనేది యాజ్ ఎ డైరెక్టర్గా నా పని. అంతే తప్పించి చరణ్ గారు మీరు ఆ పోర్ట్ఫోలియో అనేది రెడీ చేసుకుని నాకు పంపించండి అంటే దట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్. అలాగే భీమ్ క్యారెక్టర్కి వచ్చేసరికి ఆ లుక్లో ఎలాగుంటారు అనేది చూసుకోవడం అనేది నా బాధ్యత. అంతే తప్పించి ఆ లుక్స్లో మీరు పంపించండి, సరే లుక్స్లో పంపించండి అంటాం అనేది ఒక పద్ధతి. అలా కాకుండా 16,000 నువ్వు కట్టు, 16,000 కడితే నీకు పోర్ట్ఫోలియో చేస్తాను, అలా పోర్ట్ఫోలియో చేయించుకుంటేనే డైరెక్టర్ నిన్ను యాక్సెప్ట్ చేస్తాడు అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్డ్. ఆల్రెడీ నేను జస్ట్ 2 days బ్యాక్ వీడియోలో దుర్గా గారు ఎలాగైతే మోసపోయారో అప్పుడు 10,000 మోసపోయారు, ఇప్పుడు కొంచెం రేటు పెంచి 16,000 మోసం చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. సో మీకు ఏదైనా కానీ ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ యాజ్ ఏ డైరెక్టర్గా మిమ్మల్ని ఆ రూపులోకి తెచ్చుకోవడం అనేది నా బాధ్యత. ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ని పిలిచి నేను కనీసం నాకు కావాల్సిన ఒక ఫోటోగ్రాఫర్ని, ఒక కాస్ట్యూమర్ని, ఒక మేకప్ ఆర్టిస్ట్ని పిలిచి నాకు కావాల్సిన లుక్లో మిమ్మల్ని నేను కనీసం ఒక 4-5 ఫోటోలు అయితే తీయించుకోలేని వాడిని రేపు కొన్ని కోట్లు, సరే కోట్లు వదిలేద్దాం, కొన్ని లక్షలు, సరే అది కూడా వదిలేద్దాం, కనీసం కొన్ని వేలు ఖర్చు పెట్టి మీతోటి నేను సినిమా చేస్తానని ఎలాగనుకుంటారు? సింపుల్ థింగ్. ఇప్పుడు
30 రోజుల క్యారెక్టర్ అంటున్నాడు. 30 రోజులు మీ మీద వదిలేసేయండి. 30 రోజులు మీ మీదే షూట్ చేస్తాడంటే ఎంటైర్గా ఒక 50 రోజులు షూట్ చేస్తాడా? ఈ 50 రోజులు షూట్ చేయడానికి రోజుకి హీనపక్షంగా ₹1,00,000 ఖర్చు అయింది అని అనుకుందాం. అంటే 50 లక్షలు ఖర్చు అవుతుంది కదా. ఇది కాకుండా ప్రీ ప్రొడక్షన్కి 10 లక్షలు, పోస్ట్ ప్రొడక్షన్కి 10 లక్షలు, పబ్లిసిటీకి 30 లక్షలు అనుకుందాం. అంటే ₹1,00,00,000 ఖర్చు పెట్టగలిగే వాడి దగ్గర 16,000 లేవా పోర్ట్ఫోలియో చేయించుకోవడానికి? మరి అంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడా? అలాంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్న దరిద్రుడితోటి మీరు సినిమా చేసి ఆ సినిమా ఎలా రిలీజ్ అవుతుంది? అసలు ఆ సినిమా అనేది షూట్ జరుగుతుందా 16,000 లేనోడి దగ్గర? సో అలాంటి అంటే కొన్ని పదాలు ఆన్ స్క్రీన్ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేకపోతాను. అర్థం చేసుకోండి. అన్ని బీపులు వేసేసుకొని మీరు అలాంటి దరిద్రులకు దూరంగా జరగండి. దూరంగా జరిగి ఎవరైతే జెన్యూన్ ఉన్నారో మన దాంట్లో నేను చెప్తున్నాను కదా, నేను చెప్పే 30 రోజుల్లో 20 రోజులు ఫేక్ గాళ్ళు ఉన్నారనుకుందాం, లేదు 25 రోజులు ఫేక్ గాళ్ళు ఉన్నారనుకుందాం, 5 జెన్యూన్ ఉంటారు కదా. 5 జెన్యూన్ వాళ్ళ ద్వారా మీ అందరికి అవకాశాలు రావడం కోసం నేను ఇలాగా మీ కాస్టింగ్ రిక్వైర్మెంట్తో పాటు మీకు ఇలాంటి ఒక మెసేజెస్ అనేవి ఇస్తూ ఉన్నాను. దయచేసి జెన్యూన్ వాళ్ళకి దగ్గరగా జరగండి, ఎదవలకు దూరంగా జరగండి అనేది నేను మీ అందరికీ మళ్ళీ చెప్పేది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ కానీ, క్వైరీస్ కానీ, డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇది వచ్చేసి మీ ఆడిషన్స్ అనేవి జూలై 19 లోపు పంపించాలంట. సో జూలై 19 లోపు వీళ్ళకి పంపించే ప్రయత్నం చేయండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. VMP, V ఫర్ విజయ్, M ఫర్ మధ్య, P ఫర్ ప్రదేశ్, VMP క్రియేషన్స్, CREATIONS క్రియేషన్స్ 2020 gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ మెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి వాళ్ళని మెయిల్ ద్వారా అప్రోచ్ ప్రయత్నం చేయండి. దయచేసి టిక్టాక్ రీల్స్ పంపించొద్దు అని అంటున్నారు. సో పంపించకుండా ఉన్నట్లయితే తప్పకుండా మీరు సెలెక్ట్ అవడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాస్టింగ్ కాల్స్కి మీ అందరికీ మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.